రాజన్న అయ్యా భాగ్యం ఎందుకో పిలిచినావు ఇవాళ రోజు లోపల నాకు ఎంత శోభనించేంత సాటి ఎవరు లేరు కాబట్టి ఇలా వాడపట్టు రావంద నువ్వు నాకు ఒక్కలేదో కనిపించినావు. అందుకనకే ఇలా నువ్వు నా లోగిళ్ళకు రావాలి, నాతో కూర్చుని నువ్వు కవరవన్ను తినాలి. అయ్యా భాగ్యం మీరు రాజులు మీ సాకులలో అయ్యా ఏళ్ళకేళ్ళకి అంతలేదు భాగ్యం మేము కూడా కూర్చొని తింటా కొడుక ఏళ్ళకేళ్ళకి అంతనే ఉన్నారు. ఇయ్యాల రేపు నేను వెళ్తాను రాజు నేనే లేదు లేదు నేను ఎన్నడైనా కానీ నాకు కన్న బిడ్డ పుట్టేసంది ఎంత సోకది అంత సాయిత లేకుండా నేను అన్నం తినలేదు. ఇవాళ నా ఇంటి అతిథి నువ్వు అయ్యా ఊళ్ళో వేల బాధ్యతలు సాకలు వేస్తానా ఈ బట్ట బట్ట పట్టుకుని వస్తాను రాజు రాదు కథ కారుతానా అయ్యా ఇలా నువ్వు నా ఇంటికి రాకపోతే నేను ఉపాసమే, నా భార్య ఉపాసమే, నా కన్న బిడ్డ కూడా ఉపాసమే ఉంటుంది. అయ్యా బాధ్యలు నేనే పిలవాడితే నీకేమైతుందిరా? అయ్యా సాకలు ఏ రోజుమైనా కానీ నేను రమ్మన్నప్పుడు రావాలి, నువ్వు కావాలి అన్నం తినాలని ఇంట్లో తప్పది. మీ ఇంతకు వచ్చి అది అదృష్టమా లేకపోతే అయ్యా కానాడు యొక్క సాగలి రాజుని ఎప్పుడు కట్టుకోవాలి. ఏడేడు మేడలకు వస్తున్నాడు సుమంత మహారాజు. ఏడేడు మేడలకు రావంగని అమ్మవాడైన గాని ఎవరు అతని తీసుకొని వస్తున్నాడని అగో అటువంటి ఒక చెంబుతో ముతకాల్ని చేతులని వాళ్ళు పట్టుకొని వచ్చి రాజన్నను అటువంటి ఒక్క కాలు కడుక్కొమ్మా అని కూర్చోమ్మా అని కూర్చుండు రాజన్న రాజన్న కూర్చుండు రాజన్న రాజన్న అయ్యా బాధ్యత కూర్చో అయ్యా కూర్చుండ బాధ్యత మంచి కూర్చోరా, నేను ఇంటిగా కూర్చుంటా బాధ్యత మంచి కూర్చో. అయ్యా నాకు కూర్చుంటున్నాను బాధ్యత తువాలేసుకొని కూర్చోవా? నాకు తువాలేసుకుని అలవాటు లేదు అది మామూలు చెప్తాను. అయ్యా దగ్గర బంగారు గిలాసు పెట్టింది ఎన్ని పళ్ళం పెట్టి అన్నమూలు పెట్టబట్టే కన్న తల్లి. అయ్యా అన్నమూలు పెట్టబట్టే కన్న తల్లి. అన్నమూలు పెట్టబట్టే కన్న తల్లి. అన్నమూలు పెట్టబట్టే కన్న తల్లి. అన్నవారి బియ్యం తరవాళ్ళ వంటలు చేసింది, వీటి వారి బియ్యం పిల్లల వంటలు వేసి సారమలతోని చప్పడప్పాలతోని అన్న భర్త గుండు రాజన్న జనాడు అంత పెట్టిందో అన్న వల్ల తినరాదు నా కొడుకా. ఇది ఏమప్ప బాధ్యను ఇది కిందప్ప మీదప్ప మధ్యలో పప్పు ఉన్నది ఏమప్ప ఇది పప్పు ఎట్లా పోయిందో అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ప్రపంచం మన దేశాన్ని వెళ్ళినప్పుడు ఇది చూసే భయపడిపోయారు తెల్లదొరలు. ఆ బుర్ర చూసే భయపడిపోయారట. కిందప్ప మీదప్ప మధ్యలో పప్పు. మరి తెలుగు వాళ్ళు మరి మధ్యలో మాటలు కూడా గిట్టే పైతలుగా వచ్చాయి ఏర్పడకుంటాయి. ఇదేమప్ప మరి దాన్ని గారప్ప అంట. తూటప్ప తూటప్ప కాదు గారప్ప. మరి ఇదేంటి బెల్లపప్ప. ఏదో అప్ప తినలేవరాడు. అరే ఈ ముద్దగా ముద్ద గారెలు అనాలి. ఏం కాదు ముద్ద గారెలు నాకు అన్నాడు నీకు అన్నట్టు తినట్టు. అగో తినమని అన్నం పెట్టి రాజమ్మను అన్నం తినమన్నది కన్న తల్లినేమో అయ్యో అసలు బిల్లి వచ్చారు భోజనం చేసిందమ్మా Yeah.
కోరడు బాగా ఇచ్చిపోయారు బాగా కోడు ఒక్కడే పోలే అలా కాకు కులం ఒకటి రాకుండా కులం ఒక్కటి అనుకోవాలి నా కన్న బిడ్డకి నేను కడపాల అన్నం వినిపించుకుంటా ఆనాడు యొక్క శివజ్యోతికి అగో కడుపు నిండా అన్నం వినిపించి అగో సూర్య బడిలో సాగనంపిస్తూ భార్య భర్తలేను ఏడేడు విద్యల కలియేడు లోగిళ్ళ లోపల రాష్ట్రాలు రాదు కవల వల్ల ఉనికి వేడికెళ్ళి పోయిండు రంగుల బాగా తల్లి సుభద్రదేవి ఎంత మాన తప్పలేదు వద్ద మానలు పలికి మొక్కలేదు కడవల కదప్పలేదు మధ్య లోన మాన తప్పలేదయ్యా అడిగినోళ్ళకు దానం అంటున్నది తల్లి అడిగినోళ్ళకు దానం అంటున్నది రాళ్ళకల్లి ఏడుపులో దానం ఎక్కువ చేస్తున్నారు ఈయన సంగతి ఇక్కడ ఉండంగా దేవలోకములో వచ్చింది ఇప్పుడే భార్య వేడికి పోతారా అవి పరమాత్ముడు పూజ బంధు పెట్టిన పరమాత్ముడు ఎవరు బంధు పెట్టి రారా నా కొడుక నందన్న అవి నంది మీద కొలువు తీరి పరమాత్ముడు ఇప్పుడే నేను నా పార్వతమ్మ వేడికి పోతానని ఆ పరమాత్ముడు తన్నమయ్యా అగో పార్వతమ్మ వేడికి ఎట్లా పోతున్నాడో పరమాత్ముడు శంకరుడు ఎట్లా పోతున్నాడు అంతులేని ఆకాశం మీద ఏ తిరుమూడు చెరువు కట్టలో అంతులేని ఆకాశం మీద ఏ తిరుమూడు చెరువు కట్టలు
కొత్త బండలు కాలు ఎత్తులు లేని కుమ్మరు చేతికి మూడు కొత్త బండలు చేతికి కంకులేరు అంతులు అడుగులు లేని కుండల చేతికి మూడు బియ్యాలు గింజలు అంతులు అడుగులు లేని కుండల చేతికి మూడు బియ్యాలు గింజలు ఓడి మిరిగలేరు ఏం లేదు